ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిత్రపటానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కొండమడుగు రమేష్ మాట్లాడుతూ, ఈ పథకంలో పనిచేస్తున్న మాకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనాలు అంశాలను అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిత్రపటానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కొండమడుగు రమేష్ మాట్లాడుతూ, ఈ పథకంలో పనిచేస్తున్న మాకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనాలను అంశాలను అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ఉద్యోగులకు అన్ని సంక్షేమ పథకాలు వర్తించేలా చేస్తామని గత ప్రభుత్వం చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే బీర్ల ఐలయ్య తమ మాటను నిలబెట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయన ఘనతను చాటుకున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాణి భరత్ గౌడ్, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పొడిచాల నాగరాజు, కోశాధికారి రామచంద్రయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్లు రాష్ట్ర స్థాయిలో యాదాద్రిలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఆగస్టు నెలలో. అప్పుడు రాష్ట్ర స్థాయిలో 2000 మంది సుమారుగా హాజరై మన ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ యొక్క మీటింగ్కు అన్న బీర్ల ఐలయ్య గారు ముఖ్య అతిథిగా వీచేసినారు. ముఖ్యంగా ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్లకు ఉన్నటువంటి సమస్య పే స్కేల్ అనే అంశం ప్రభుత్వం దృష్టిలో పెండింగ్లో ఉంది. గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ ప్రభుత్వంలో బీర్ల ఐలయ్య గారు మాకు అండగా నిలబడతా అని చెప్పేసి ఆ రోజు సభ ఉద్దేశించి మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సిర్పు వాళ్ళకి ఏ విధంగా అయితే పే స్కేల్ ఇచ్చిరో మా యొక్క ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి అన్నగారి ముందు డిమాండ్ పెట్టడం వల్ల ఆ రోజు మా యొక్క విషయాన్ని అన్న అసెంబ్లీకి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మాకు ఇచ్చిన మాట ప్రకారం, ఎందుకంటే బీర్ల ఐలయ్య అంటేనే మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడతాడు కాబట్టి దానికోసం అసెంబ్లీలో నిన్న సోమవారం రోజు మా కోసం మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ దృష్టి తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మాకు సమస్య ఖచ్చితంగా కూడా అమలయ్యే వరకు మాకు అండగా ఉంటాడు అన్న అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి అన్నగారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు టెక్నికల్ అసిస్టెంట్లు అందరూ కూడా ప్రభుత్వం వైపు బీర్ల ఐలయ్య గారు మాత్రమే మన న్యాయం చేస్తాడని చెప్పేసి కోరుకొని మన యాదాద్రి పుణ్యక్షేత్రం, తెలంగాణ పుణ్యక్షేత్రం అయినటువంటి యాదాద్రిలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నప్పుడు అన్నగారు మనకు పూర్తిగా మద్దతు తెలిపింది. కాబట్టి ఒక ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారి ద్వారానే ఇది రేవంత్ రెడ్డి గారికి చెప్పి మా యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి నమ్మినాం. కాబట్టి ఆ సమయాన్ని మాకు ఇచ్చిన మాట ప్రకారం అన్న ఖచ్చితంగా కూడా అసెంబ్లీలో చెప్పింది. కాబట్టి ఈ జీవో కూడా వచ్చే వరకు మాకు తోడు ఉంటాడు అన్న అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా యాదాద్రి యాదగిరిగుట్ట పెద్దలందరికీ, ఎక్స్ఎంపీ గారికి మరియు మండల పార్టీ ప్రెసిడెంట్ అందరికీ కూడా, లోకల్ చైర్మన్ గారికి కూడా, అందరికీ కూడా, టౌన్ ప్రెసిడెంట్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మీరు కూడా మా తరఫున అన్న బీర్ల ఐలయ్య గారికి తప్పకుండా మీరు అవకాశం ఇస్తే అన్నకు తప్పకుండా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి రీచ్ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. టెక్నికల్ అసిస్టెంట్ నాయకత్వం, టెక్నికల్ అసిస్టెంట్ నాయకత్వం, ఐలయ్య నాయకత్వం, ఐలయ్య నాయకత్వం, జై బీర్లా, జై బీర్లా. అందరూ
సరిగా జిల్లా కార్యదర్శి అందరూ సన్మానం ప్రోగ్రాం ఉపాధి హామీ కూలీలకు యాక్చువల్గా వరిందాలని అని చెప్పి వాళ్ళకి పర్మనెంట్ కావాలి, గవర్నమెంట్ వేతనం కావాలి, పాలాభిషేకం చేస్తున్నారు. వాళ్ళు డిక్లరేట్ చేసి ఉపాధి హామీ అనేది గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఉండాలనేది ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఈ ఉపాధి హామీని కనిపెట్టి గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గించి పేదరికాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీని కనిపెట్టారు. రాను రాను కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఉపాధి హామీని తగ్గించి దీన్ని ఉపాధి హామీ లేకుండా చేయాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అనేక రకమైన ఒత్తిళ్లు ఫీల్డ్ ఎస్టేట్ల మీద పేసుకెళ్ళి ఇవ్వకపోవడం, ఇంకా ఉపాధి హామీ ఫీల్డ్ ఎస్టేట్లకు కానీ వాళ్ళు చేసే టెక్నికల్ ఎస్టేట్లకు కానీ ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూసుకొని ఉపాధి హామీని కూడా 125 రోజులు పెంచుతున్నామని చెప్పి పని భారాన్ని ఎక్కువ పెట్టి పని చేయలేకుండా పోయే ప్రజలు కూడా నేను పని చేయలేమనే ఆలోచనతో చేయాలనే ఉపాధి హామీ తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దాని మీద మా ఐలన్న గారు కూడా ఈ టెక్నికల్ ఎస్టేట్లకు ఆ రోజు ఫీల్డ్ ఎస్టేట్లకు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి కూడా మీకోసం నేను ఏ రోజైనా మాట్లాడతాను అని చెప్పి పోరాడడానికి కత్తి చేతికి వెళ్ళన్నట్టు బీర్లైన గారికి మొన్న మైక్ చేతికి ఇస్తే వాస్తవాలు ఉపాధి హామీ ఒకటే కాదు, అంగన్వాడీ కేంద్రాలు కానీ ఉపాధి హామీ కానీ ప్రజల కోసం అనేక సమస్యలు ప్రతిపక్షాల కంటే ఎక్కువ మాట్లాడి ప్రజా సమస్యలే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విధానాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందుకు పోతుంది. కాబట్టి ఐలన్న గారికి టెక్నికల్ అసిస్టెంట్లు జిల్లా అధ్యక్షులు వీళ్ళంతా కూడా ఇలా పాలాభిషేకం చేస్తామని అనగానే మాకు కూడా సంతోషం అనిపించింది. అసెంబ్లీలో మా సమస్యలు మాట్లాడి పరిష్కార దశకు వస్తాయా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా ఐలన్న గారికి మేము పాలాభిషేకం చేస్తామని తీసుకొచ్చారు. కాబట్టి ఉద్యోగ సంఘాలందరికీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరాలి, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూడా ఇంకా కొనసాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం తీసుకొచ్చిన జిల్లా అధ్యక్షుడు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం.